శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 95వ అధ్యాయం నరసింహ దమనం. ఋషిగణాలు సూతునితో, సూత, హిరణ్యాక్షుని అన్నాగు హిరణ్యకశిపుడు నృసింహుని చేత చంపబడనని వినియుంటిమి. అతడు నృసింహుని చేత ఎందుకు ఎలా చంపబడనో దయతో ఆ విషయం మాకు తెలియజేయమనగా సూతుడిట్ల పలికెను. హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు అని పేరు గల ప్రసిద్ధ పుత్రుడుండెను. అతడు ధర్మజ్ఞుడు, సత్యవాది, తపస్వి, బుద్ధిశాలి. అతడు పుట్టుక నుంచి భక్తిపూర్వకంగా అవ్యయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వదేవతల ఉద్భవానికి కారణమగు ఆదిపురుషుడు, పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మాండాధిపతి, జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయకారకుడు అగు విష్ణు భగవానుని ఆరాధించుచుండెను. దేవతలకు పరమశత్రువగు హిరణ్యకశిపుడు తన పుత్రుడకు ప్రహ్లాదుడు ఏకాగ్రచిత్తుడై, హే గోవింద, నారాయణ, నీకు నమస్కారం అంటూ మరల పలుకుతూ ఈ విధంగా స్తుతి చేస్తూ ఉండగా హిరణ్యకశిపుడు విని చూసి తన మనసు పుత్రుని కాల్చివేయినట్టు భావం పొందెను. ఆ పాపాత్ముడు ప్రహ్లాదునితో, ఓరి మూర్ఖ, దేవతల రాక్షసుల ప్రభువు నన్ను నీవు ఎరగకున్నావు. ఓరి ప్రహ్లాద, నా దుష్టపుత్రుడా, నేను బ్రాహ్మణులకు, దేవతలకు దుఃఖకారకుడను, అనగా వారిని పీడించేవాడను. విష్ణువు ఎవడు? పద్మం నుండి జనించిన బ్రహ్మ ఎవరు? ఇంద్రవరణ, వాయు, చంద్ర, ఈశాన, అగ్ని వీరులయందు నాతో సమానుడెవరు? భక్తిపూర్వకంగా కేవలం నన్ను మాత్రమే పూజించుము. ఆ నారాయణుని నామం ఎన్నడూ తలంపవద్దు. నీకు జీవించి ఉండాలని ఆశ ఉంటే ప్రహ్లాద, శ్రద్ధగా వినము అని పలికెను. హిరణ్యకశిపుని క్రూరమైన, భయంకరమైన, కఠిన వాక్కులు విన్న తర్వాత కూడా ప్రహ్లాదుడు విష్ణువుని పూజిస్తూ నమో నారాయణ, హే నారాయణ అని పలుకుచుండెను. అతడు దైత్య బాలకులకు కూడా నమో నారాయణాయ అని జపించుట నేర్పించెను. వారి చేత ఆ బ్రహ్మ విద్యను పఠింపచేసెను. హిరణ్యకశిపుడు అది చూసి ఇంద్రాది దేవతలకు కూడా నా ఆజ్ఞను ఉల్లంఘించుట దుర్లభమైన నా పుత్రుడే నా ఆజ్ఞ మీరుచున్నాడని తీవ్రమగు కోపం కలిగెను. అతడు తన రాక్షస సేవకులతో, ఈ నా పుత్రుడు అనేక విధాలుగా ప్రాణం తీయుటకు యోగ్యుడు, అతన్ని వెంటనే చంపివేయుడని ఆజ్ఞాపించెను. ఆ దుష్టాత్ములకు దానవులు తమ రాజు ఇచ్చిన ఆదేశములతో దేవదేవుడు, అవ్యయుడు, విష్ణు సేవకుడు ఒక ప్రహ్లాదుని చంపుటకు ప్రయత్నించరి. ఉత్తములకు బ్రాహ్మణులారా, దైత్యరాజపుత్రుని అసురుడు ఏ విధంగా హింసించిననో అవన్నీ క్షీరసాగర శయనకర్తయ్యగు విష్ణుని ప్రభావం చేత విఫలములైపోయినవి. అప్పుడు మదం చేత గర్వించిన హిరణ్యకశిపుని వధించుటకై విష్ణు భగవానుడు నృసింహ రూపం ధరించి స్వయంగా వారెదుట ప్రత్యక్షమయ్యను. ఆ నరసింహుడు రాక్షసుని పుత్రుడగు ప్రహ్లాదుని కృపాపూర్ణ దృష్టితో చూసి హిరణ్యకశిపుని సంహరించుటకై ఆ క్షణాన్ని తన వాడి అయిన గోళ్లతో అతడి పొట్టను చీల్చివేశను. పిమ్మట పాపనాశకుడుగు విష్ణువు బాంధవ సహితంగా ఆ దైత్యేంద్రుని వధించి యుగాంతకాల ప్రళయకాల అగ్నితో సమానంగా ఇతర ప్రముఖులకు దైత్యుల్ని కూడా సంహరించెను. మహాత్ములకు మునులారా, నృసింహుని భయంకర గర్జన చేత సర్వప్రపంచమును భయభీతులైపోయినవి. బ్రహ్మ లోక సహితంగా 3 లోకాలు కంపించినవి. నృసింహుని భయంకర రూపం చూసిన దేవ, అసుర, నాగ, సిద్ధ, సాల్చ, విష్ణు, బ్రహ్మాది అన్యులందరూ తమ ధైర్యం కోల్పోయి, బలం కోల్పోయి తమ ప్రాణాల రక్షణ కొరకు విభిన్న దిశల్లో పారిపోయిరి. వారందరూ అట్లా పారిపోయిన పిమ్మట 1000 రూపములు గల నృసింహ భగవానుడు సర్వబాహు, పాద, సహస్ర, నేత్ర, సూర్య, చంద్ర, అగ్నులను నేత్రములుగా కలిగిన మాయా సృజనకారుడగు నరసింహుడు సర్వ వస్తువులను త్రోసివేసి స్థిరంగా నిలిచెను. అంతటా లోకాలోక పర్వతంపై బ్రహ్మతో సాధ్యయమ వరణాది శ్రేష్ఠ దేవతలందరూ ఒకచోట కూడుకుని అందరూ నరసింహుని స్తుతించిరి. మహాత్మా, నీవే బ్రహ్మవు, నీవు మహత్తం కంటే మహత్తముడవు, నీవు తత్వమున కంటే తత్వముడవు, అనగా మహత్తత్వం. నీవు జ్యోతులన్నింటికంటే పెద్ద జ్యోతివి. ఈ జగమంతా నిండిన పరమాత్మవు నీవే. నీవు స్థూలమువు, సూక్ష్ముడవు, సూక్ష్మమున కంటే సూక్ష్మతముడవు. నీవు శబ్ద బ్రహ్మకు సమానం. నీవు వాక్సీమ కంటే పరుడవు. నీవు యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞకర్తలకు యజ్ఞఫలం ప్రసాదించువాడవు నీవే. నీవు మత్స్య కూర్మ రూపాలు ధరించి ఈ జగత్తును స్థిరం చేసితివి. నీవు దేవతల రాజ్యరక్షణ కొరకు వరాహ, నృసింహ రూపాలు ధరించి దైత్యేంద్రులను వధించితివి. భృగుముని యొక్క శాపం చేత ఆ శాపానికి కట్టుబడి నీవు ఈ పృథ్వీపై అవతరించావు. నీవు అచర సర్వంనై ఉన్నావు. నీకంటే వేరైనది మరి ఏదీ కనిపించదు. నీవే విష్ణుడవు, రుద్రుడవు, నీవే బ్రహ్మవు. సర్వమునకు ఆది నీవే, అంతము నీవే. హే విభో, నీవొక్కడవే మేమందరము ఉంటిమి, అనగా నీవు మా అందరియందు వ్యాప్తుడవు. నీవొక్కడవే సంపూర్ణ జగత్తుగా ఉన్నావు. భగవాన్, అధికంగా ప్రేలాపించుట ఎలా? ప్రభు, మాయ యొక్క కారణం చేత నీవు అనేక రూపాల్లో కనిపిస్తున్నావు. అది అద్వితీయం.
నిన్ను స్తుతించుటకు మేము ఎంతవారం, దేవాది దేవా నృసింహ, నీవెట్లు ప్రకాశిస్తున్నావు అని బ్రహ్మ వివిధ స్తుతుల చేత నృసింహుని భక్తిభావంతో స్తోత్రం గావించిరి. అయినను ఆయన శాంతుడు కాలేదు. ఆయన తన మూలమగు అనగా సింహమును అనుకరిస్తూ అశాంతిని సృష్టించుచుండెను. అనగా ఆయన సింహరూపం ధరించెను. అందుచేత సింహ స్వభావం అనుసరించి ఎంతగా స్తుతించినా శాంతుడు కాలేదు. నృసింహుని ఈ స్తుతిని భక్తి పఠించిన వ్యక్తి, దీని అర్థం తెలిసినవాడు లేక దాన్ని బ్రాహ్మణులకు వినిపించినవాడు విష్ణులోకాన గౌరవం పొందును. ఇట్లుండగా దేవతలందరూ బ్రహ్మ ఇంద్రుని వెంట నిడుకొని పరమశివుని వద్దకు పోయి నృసింహ రూపధారుడకు విష్ణువు యొక్క క్రియాకలాపాలు వినిపించి ఆయన్ని స్తుతించిరి. తమను రక్షించుట కొరకు వారు శివుని శరణుజొచ్చిరి. ఆ పరమశివుడే వారిని రక్షించుటకు పరమ కారణమైన వాడు అగుటచే ఆయన ఆ సమయాన మందర పర్వతంపై పార్వతితో కూడి తన గణములు, గంధర్వులు, సిద్ధులు, అప్సరసుల చేత సేవించబడుచుండెను. మిక్కిలి భయభీతుడకు బ్రహ్మ దేవతలను వెంట నిడుకొని అచ్చటనే శివుని స్తుతించెను. మృత్యునాశకుడు వగు ఈశ్వరునికి నమస్కారం, రుద్రుని కోపానికి నమస్కారం, శివునికి నమస్కారం. రుద్ర శివ శంకర నీకు నమస్కారం. నీవు ఉగ్రరూపుడవు, సర్వప్రాణుల్ని నియంత్రించువాడవు. నీవు మాకు శుభకరుడవు. శివునికి, శంకరునికి, శర్వునికి, దుఃఖం బాపువాడవగు నీకు నమస్కారం. భాస్కరునికి నమస్కారం, విష్ణువుకు, బ్రహ్మకు నమస్కారం. వినాశకునికి నమస్కారం, ఉమాపతికి వందనం. హిరణ్యబాహునికి అనగా స్వర్ణబాహువులు కలవానికి వందనం, హిరణ్యపతికి వందనం. శర్వునికి వేడుకోలు, సర్వరూపునికి మొక్కులు. పురుషునికి శృతులు, అసతుల రహితునికి దండములు. మహత్కారునికి నమస్కారం, నిత్యునికి నమస్కారం, విశ్వరూపునికి వందనం. జాయమానుడనగా ఉత్పాదించువానికి నమస్కారం, లోకాన అనేక విధుల చేత జన్మించువానికి నమస్కారం. ప్రభూతునికి నమస్కారం, రుద్రునికి నమస్కారం, నీలరుద్రునికి నమస్కారం, కాలరుద్రునికి నమస్కారం, ప్రచేతసునికి నమస్కారం. నల్లని రంగు గలవానికి నమస్కారం, కాల వినాశకునికి నమస్కారం, పరమసుందరునికి నమస్కారం, నీలకంఠునికి నమస్కారం, మహానుభావునికి నమస్కారం. దైత్యుల సదా వినాశకర్తకు నమస్కారం, తారక రాక్షస సంహారకునికి నమస్కారం, సూతాదునికి నమస్కారం, పాపులను ఉద్ధరించువానికి నమస్కారం, హరికేశునికి నమస్కారం, మహాత్ముడగు శంభునికి నమస్కారం, దేవతల హితైషికి నమస్కారం, ప్రాణిమాత్ర శుభచింతకుడవగు నీకు నమస్కారం, ఉమాదేవిని పొందిన నీకు నమస్కారం, రుద్రరూప క్రోధానికి నమస్కారం, కపర్ధికి నమస్కారము, కాలకంఠునికి నమస్కారం, స్వర్ణవర్ణ దేహం గల మహేశునికి నమస్కారం, శ్రీకంఠునికి నమస్కారం, దండిముండునికి నమస్కారం, భస్మాన్ని శరీరానికి అలదుకొన్నవానికి నమస్కారం, హ్రస్వునికి నమస్కారం, దీర్ఘునికి నమస్కారం, వామనునికి నమస్కారం, ఉగ్ర త్రిశూలధారికి వందనం, ఉగ్రునికి నమస్కారం, భీమునికి, భీమరూపునికి, భయంకర కర్మయందు రుచిగలవానికి, వధకర్తలయందు అందరికంటే అగ్రణి అయిన వానికి, దూరం నుంచే వధించువానికి, ధ్వనికి, త్రిశూలికి, గదాధారికి నమస్కారం, ఆయుధ రూపంగా హలం ధరించిన వానికి, చక్రధారికి, కవచం ధరించిన వానికి, దైత్య క్రియాకలాపాలు సదా నష్టపరచువానికి నమస్కారం, సజ్జనికి సజ్జరూపం గల వానికి, సజ్జోజాతుడు వగు నీకు నమస్కారం, వామనునికి, వామరూపునికి, వామదేవుడు వగు నీకు నమస్కారం, అఘోర రూపునికి, వికటునికి, వికట శరీరునికి నమస్కారం, పురుష రూపునికి, తత్పురుషునికి, పురుషులయందు తత్పురుషకునికి నమస్కారం, పురుషార్థాన్ని ప్రసాదించు పరమేష్టికి నమస్కారం, ఈశానుడవు, ఈశ్వరుడవు అగు నీకు నమస్కారం, బ్రహ్మకు, బ్రహ్మ యొక్క ఏకరూపుడు వగు నీకు నమస్కారం, సాక్షాత్తు శివునికి నమస్కారం. హే శర్వ, విశ్వసృష్టయగు విష్ణువు నరసింహుని రూపాన్ని ధరించెను. ఆయన స్వయంగా మూడు లోకాల క్షేమం కొరకు తన తీక్షణ నఖముల చేత ప్రముఖులకు దైత్య సహిత హిరణ్యకశిపుని వధించెను. ఆయన సింహ జన్మాన్ని ప్రాప్తింప చేసుకుని నృసింహ రూపాన సర్వ జగత్తుకు కష్టం కలిగిస్తున్నాడు, సహింపరాని బాధలు పెడుతున్నాడు. హే దేవేశ, దీని గురించి ఏది ఉచితమో దాన్ని నీవే చేయవలను. నీవు ఉగ్రుడవు, నీవు దుష్టులందరినీ వశపరుచుకొనివాడవు, నీవు మా రక్షకుడవు. నీవు కాలకూటాది శరీరం నుంచి మమ్ము రక్షించుము. మేము నీ శరణాగతులం. విశ్వేశ, నీ ఆచరణం శుభకరమైనది. మేము నీ క్రీడయందు బొమ్మలం మాత్రమే. నీ నేత్ర నిమేష ఉన్మేషములపై అనగా తెరుచుట మూయిటలపై మా పుట్టుక నాశనం ఆధారపడి ఉన్నది. మేము నృసింహ రూపధారియగు విష్ణుని అంతులేని తేజం చేత సంతృప్తులమై ఉన్నాము, దుఃఖితులము, విసుగు చెంది ఉన్నవారము. అందుచేత దేవా, నీవన్ని లోకాల హితం కొరకై నా ఆపివేయవలనని కోరవలెను.
అని ప్రార్థించగా సూతుడిట్లు పలికెను. దేవతలందరి చేత ఈ విధంగా పలుకబడగా పరమశివుడు చిరునవ్వు నవ్వుచూ ఆ దేవతలకు అభయ ప్రదానం చేసి నేను వారిని వధింతునని పలికెను. దేవతలతో పాటు ఇంద్రుడు కూడా శివునికి ప్రణమిల్లిరి. బ్రహ్మ ఇతర దేవగణములు తమ తమ నివాసాలకు వెడలిపోయిరి. ఆ వెంటనే శివుడు ఒక శరభరూపం ధరించి గర్వితుడకు నృసింహుని వద్దకు చేరుకొనెను. శరభరూపాన ఆయన నృసింహుని ప్రాణాలు హరించి వేసెను. అందుకు దేవతల చేత పూజితుడయ్యను. విష్ణువు తన నృసింహావతారం వదిలి తన అసలు రూపం ధరించి నెమ్మదిగా వెడలిపోయెను. శివుడు దేవతల చేత స్తుతించబడి తన నివాసానికి చేరుకొనెను. శివుని ఈ ఉత్తమగమగ స్థుతిని ఎవరు చదువుదురో లేక విందురో వారు శివలోకానికి చేరుకుని అక్కడ శివునితో ఆనందం అనుభవిస్తారు. నరసింహ దమనం అను 95వ అధ్యాయం సమాప్తం. అందరికీ నమస్కారం అండి. ఇందులో లింగ పురాణంలో ఉన్నట్టుగా చదవడం జరిగింది. ఓం శాంతి శాంతి శాంతి.